దేశ రాజధాని ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జైన్ మందిర్, గురుద్వారా పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. లష్కరే తోయిబా భారీ కుట్రకు పాల్పడుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో అధికారులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు. చాంద్రీ చౌక్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఉగ్ర ముప్పు హెచ్చరికలతో లాల్ మందిర్, జైన్ మందిర్ను పోలీసులు ఖాళీ చేయించి తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ మొత్తం పోలీసుల భద్రత వలయంలోకి వెళ్ళిపోయింది. చాంద్రీ చౌక్ నుంచి ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జరుగుతున్నారు. కళా, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? రీసెంట్గా జరిగిన అల్లర్లించే ఇంకా బయటపడలేదు ఢిల్లీ. మళ్ళీ మరొకసారి ఈ నిఘా హెచ్చరికలు ఇంకా ఏమని ఇచ్చారు? ఏ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు? ఎలాంటి భద్రతా చర్యలు కనిపిస్తున్నాయి మీకు? సతీష్, ఏదైతే ఇంటెలిజెన్స్ సమాచారం తోటి ఒక్కసారిగా కూడా భారీ కుట్రకు ప్లాన్ చేసింది అన్నటువంటి ముందస్తు సమాచారం తోటి ఈ రోజు ఉదయం 8 గంటలకు ఏదైతే సమాచారం అందగానే ఇప్పుడు ప్రస్తుతం నేను ఏదైతే లాల్ కిలా ఎదురుగా ఉండేటటువంటి లాల్ జైన్ మందిర్, ఎక్కడైతే మనకు హారన్స్ వినిపిస్తున్నటువంటిదో పోలీస్ అలర్ట్ దాదాపు ఒక్కొక్కటి మీకు ఒక 10 నిమిషాలకు ఒకసారి అలర్ట్ వినిపిస్తుంది. ఎక్కడైతే ఇక్కడ మనకు కనిపించేటటువంటిది జైన్ మందిరం, దాదాపు ఇది 15వ శతాబ్దానికి చెందినటువంటి జైన్ మందిరు. దీనికి అంటే ఈ రోజు ఈ టెంపుల్ అంటే మనకు కనిపించేటటువంటి లాల్ జైన్ మందిరు, అటువైపు మనకు వచ్చేసేసి జైన్ మందిర్ కి సంబంధించింది. దాని పక్కన మనకు గురుద్వారా, అంటే అసలు చాందినీ చౌక్ అంటే ఈ 3 కట్టడాలు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ప్రాంతంలో అంటే భారీ కుట్రకు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటిది కూడా కుట్ర పన్నారు అన్నటువంటిది దాదాపు సమాచారం అందడంతో ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా రద్దీ ఉండేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కూడా ఫోర్స్ తోటి ఖాళీ చేయించినటువంటిది. ఇక్కడ ఉండేటటువంటిది దుకాణాలు, తర్వాత ఈ ప్రాంతంలో ఉండేటటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ముందస్తు సమాచారంతో ప్రాంతం అంతటిని కూడా ఖాళీ చేయించారు. ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా పోలీసులు ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఫోర్ట్స్ ఎదురుగా మనకు లాల్ కిలా, దాదాపు మనకు నవంబర్ 10వ తేదీన ఏదైతే జరిగినటువంటి బ్లాస్టింగ్ జరిగినటువంటి సమయంలో దాదాపు 15 మంది ఆ రోజు మరణించినటువంటి సంఖ్య. ఈ ప్లేస్ లోనే ఆ రోజు జరిగినటువంటిది నవంబర్ 10వ తేదీన జరిగినటువంటిది. అదే రోజు అంటే ఖచ్చితంగా మనకు ఏదైతే ఫిబ్రవరి 6వ తేదీన జరిగినటువంటి ఉగ్ర కుట్ర అంటే అక్కడ జరిగినటువంటి పాకిస్తాన్లో జరిగినటువంటి ఏదైతే మసీదులో జరిగిన ఒక బాంబ్ బ్లాస్టింగ్కి దానికి ప్రతీకారంగా ఇక్కడ భారత్లో కూడా అలాంటి ఒక భారీ కుట్రకు ప్లాన్ చేశారు అన్నటువంటిది మాత్రము సమాచారం అందడంతో ఫోర్స్ అంతటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతము మనకు అడుగడుగునా కూడా ఇలాంటి మన కనిపించేటటువంటి పోలీసు, ఢిల్లీ పోలీస్ అనుకోవచ్చు, ఫోర్స్ అనుకోవచ్చు, అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. చాందినీ చౌక్ తర్వాత మనకు గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కూడా లోపలికి వెళ్ళామంటే కూడా ఫోర్స్ అంతా కూడా దాదాపు కొన్ని వేల మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అన్నింటిని కూడా జల్లెడ పడుతున్నారు. ప్రతి ప్రాంతాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ అంటే ఏదైతే జైన్ మందిర్ మనకు కనపడుతుందో దాదాపు చాలా అంటే ఇసుకిస్తే రాలినంత జనమంతా కూడా ఉంది. కెమెరా ఫోకస్ కరో. దాదాపు ఇసుకిస్తే రాలినంత జనం ఎప్పుడు కూడా ఉండేది. ఖాళీ చేయించి మొత్తం అంతా కూడా సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ఒకవైపు దీని వెనకాలనే ఈ టెంపుల్ వెనకాలనే మనకి జామా మసీద్, చాలా ప్రసిద్ధమైనటువంటి జామా మసీదు. ఈరోజు అంటే ఇప్పుడు మనకు రంజాన్కి సంబంధించినటువంటి నెల కూడా కావడంతో ఒకవైపు అటు రంజాన్ నెల తర్వాత భారీ కుట్రకు కూడా లష్కరే తోయిబాకు సంబంధించినటువంటిది ఒక ప్లాన్ చేశారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం తోటి ఒక్కసారిగా కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రము ప్రతి ప్రాంతాన్ని కూడా జల్లెడ పడుతున్నటువంటిది. ఇక్కడ మనకు లాల్ కిలా కూడా ఉంది. దాదాపు మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1లో గత నవంబర్ 10వ తేదీన జరిగినటువంటి ఏదైతే అంటే రెడ్ పోర్ట్ ఏదైతే బ్లాస్టింగ్ అనుకోవచ్చు, అదే ప్రాంతంలోనే మరొకసారి కూడా ఏదైతే ఒక లష్కరే తోయిబాకు సంబంధించినటువంటిది భారీ కుట్రకు ప్లాన్ చేశారు అన్నటువంటిది ముందస్తు ఇంటెలిజెన్స్ సమాచారంతో సెక్యూరిటీని పెంచి అలర్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.